నమస్తే. ఈరోజు నేను స్వీట్ బూందీ ఎలా చేయాలో కొలతలతో సహా చెప్తున్నాను. ఇది శనగపిండి అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు జల్లెడ పడుతున్నాను. చూడండి, ఇందులోనే చిటికెడు తినే సోడా వంట సోడా వేస్తున్నాను, లేదా బేకింగ్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. అలాగే 2 గ్లాసులు షుగర్ కూడా తీసుకుంటున్నాను వేరే బౌల్లోకి. తడిసిపోతే మళ్ళీ కొలతకి కష్టం అవుతుందని నేను ముందుగానే షుగర్ కూడా కొలిసేస్తున్నాను. 2 కప్పులు. అలాగే ఇది పాకం రావడానికి 2 గ్లాసులు పంచదార వేసాను కదా, చూడండి. 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను. కొంచెం లైట్గా తగ్గించాను, చూసారు కదా, బరాబరీ కాకుండా కొంచెం వేస్తున్నాను వాటరు. అంటే షుగర్లో చక్కగా తడవాలి ఇట్లా. ఓకే, ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నానండి. 1 గ్లాసు వాటర్ వేస్తాను. వేసి చక్కగా కలిపేసుకోవాలి ఉండకట్టుకుండగా. 2 గ్లాసులు శనగపిండికి 1.5 గ్లాసు వాటర్ పడుతుందండి. మనకి దోసల పిండిలా చేసుకోవాలి, ఇలా జారుగా. ఓకేనండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇలాగ చిన్న డ్రాప్స్ వేసి చూడండి. పొంగుతున్నాయి. నా దగ్గర బూందీ వేసుకున్న సెటర్ ఉంది, కానీ వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది. నేను సడన్గా వేయాలనిపించి వేస్తున్నాను. చక్కగా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి షుగర్ పానకం స్టవ్ మీద పెట్టాను. ఇది లేతపాకం రావాలండి. అలాగే బూందీ అనేది మనకి క్రిస్పీగా అవ్వకూడదు, కొంచెం మెత్తని రావాలి. ఇలాగా అప్పుడే లడ్డూకి బాగుంటుంది. చూసారుగా అలా మెత్తగా ఉందా, అట్లా. ఓకేనండి, పాకం వచ్చేస్తుంది, చూడండి. దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వచ్చేసి పెట్టిన జీడిపప్పు కిస్మిస్ వేస్తున్నాను. అలాగే నెయ్యి కూడా వేసానండి. వేసేసి ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పొడి. అలాగే అప్పటికప్పుడు ఇలాచీ పొడి చేసుకోవాలంటే కష్టం కదా. పంచదారను ఇలాచీ వేసి మిక్సీ పట్టి ఒక డబ్బాలో వేసుకోండి. సడన్గా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవడానికి బాగుంటుంది. పాకం వచ్చేస్తుందండి, తేగ పాకం. ఇప్పుడు వచ్చేసి బూందీ ఇందులో వేసేసుకున్నాం. వేసేసి కలిపేసుకుని మూత పెట్టేద్దామండి. చూడండి, చక్కగా జీడిపప్పు అన్ని కిస్మిస్లో బూందీతో పాటు కలుసుకొని తిప్పేసి మూత పెడుతున్నానండి. నేను మూత పెట్టి మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని లడ్డూలు తయారు చేసుకుందాం. ఓకేనండి, లడ్డూలు తయారైపోయినాయి. చక్కగా ఇలా చేసేసాను, ఇవ్వండి. మేము చేసిన లడ్డూలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు మా వారు, కొంచెం టేస్ట్ చూపించాను. థ్యాంక్ యూ అండి.